సర్వశక్తివంతుడైన దేవా, మీకే వందనాలు ప్రభు. ఈ దీనురాలు ప్రార్థిస్తుండగా, పాట పాడుతుండగా, వాక్యాన్ని వివరిస్తుండగా మీరే మహింపరచుకొనమని, వింటున్న ప్రతి ఆత్మను మీలో ఎదుగునట్లు చేసి మీరే మహింపరచుకొనమని కోరుకుంటూ ప్రభు అయిన క్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ లోక తండ్రులు తన కుమారులను శిక్షించగా, వారు భయభక్తులు చెదరని, మరి ఆత్మల తండ్రి అయిన వాని కుమారులైన విశ్వాసులు ఆయనిచ్చే శిక్షలో పాలు పొందవలెనని, విశ్వాసులైన కుమారులకు దేవుడిచ్చే సమస్త శిక్షయు దుఃఖకరముగానే ఉండునని, వారు ఆయన పరిశుద్ధతలో పాలు పొందగలరని, వారి మేలు కొరకే దేవుడు శిక్షించుచున్నాడని, దేవుడిచ్చే శిక్షణను సహించి లోబడే వారిలో నీతియను సమాధానకరమైన ఫలమును వారు పొందుకోగలరని, దేవుడు విశ్వాసులైన తన కుమారులను ప్రేమించుచున్నారు గనుకనే, ఇతరుల కన్నా వారికే ఎక్కువ బాధలు కలుగుతాయని, ఆయన తాను స్వీకరించు ప్రతి కుమారుని గద్దించి శిక్షిస్తారని, ప్రైజ్ ద లార్డ్. నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షిస్తాను. ఈ వాక్య సారాంశానికి హెబ్రీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 5-11 వచనాల వరకు చూస్తే, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మను చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉడ్డరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి ఉండవలెను గదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడినే కానీ సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఈ వాక్య సారాంశాలలో విశ్వాసుల జీవితాలలో బాధలు కష్టాలు దేవుని ప్రేమకేనని మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసులు తన పిల్లలు కాబట్టి వారికి మేలు కలగాలని వారిని శిక్షిస్తున్నాడు. దేవుడు స్వీకరించిన ప్రతి కొడుకును
ఆయన శిక్షిస్తాడు. దేవుడు ఉపయోగించే కొరడా దెబ్బలు లాంటివి బాధ పెడుతుంటాయి. దేవుడు వారి పట్ల శ్రద్ధ చూపిస్తున్నాడు అని బాధలు తగిలిన వారు ఆయన కొడుకులు అని గ్రహించుకోవాలి. దేవుడు ప్రేమిస్తాడు కాబట్టే క్రమశిక్షణలో పెట్టడానికి అలా చేస్తాడు. ఆయన ఇచ్చే శిక్ష వెనకాల దేవుని పవిత్రతలు పాలు పొందేటట్లు కూడా చేస్తారు. సహించే వారిలో, లోబడే వారిలో, తర్ఫీదు పొందేవారిలో ఈ శిక్షణ మంచి ఫలితాలను ఇస్తుంది. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షణ తృణీకరించవద్దని, ఆయన గద్దించినప్పుడు విసుకక ఉండుమని, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించునని, శిక్షాఫలము పొందుటకు సహించాలని చెప్తున్నారు. దేవుడు విశ్వాసులను తన కుమారులుగా చూస్తున్నారు కనుక ఇతరుల కన్నా వారికే ఎక్కువ పరీక్షలు, బాధలు కలుగుతుంటాయని అర్థం చేసుకోవాలి. శిక్షించకుండా ఉంటేనే ఆందోళన చెందాలి. దేవుడు సైతాను పిల్లలను క్రమశిక్షణలో ఉంచడు. వీరికి సరైన సమయంలో తీర్పు తీర్చి దండిస్తాడు. శారీరకంగా మనలను శిక్షించిన తండ్రులను గౌరవిస్తాం. ఈ లోకంలో ఆత్మల తండ్రికి లోబడుతూ బ్రతుకుతూ ఉండాలి. ఈ లోక తండ్రులు తమకు తోచిన విధానం ప్రకారం కొద్ది కాలం మనలను శిక్షించారు. దేవుడైతే తన పవిత్రతలో పాల్గొనాలని మన మేలుకే శిక్షిస్తాడు. విశ్వాసులైన తన పిల్లలు రోజు రోజుకు ఈ లోకంలోని అవినీతి, మురికితనం నుంచి వేరైపోవాలని, ప్రతి పాపం నుంచి సంపూర్ణముగా జయించాలి అని, పరిశుద్ధ హృదయముగా మారాలి అని దేవుడు చూస్తున్నాడు. ఈ ప్రయోజనం కోసమే ఆయన వారిని శిక్షిస్తాడు, బుద్ధి చెబుతాడు, క్రమశిక్షణలో ఉంచుతాడు. ఇటువంటి వాటిని ఆహ్వానించి ఇవన్నీ శుద్ధతగా చేయటానికి తోడ్పడతాయి అని, అంతా మేలు కోసమేనని, అన్నిటినీ ఓర్చుకోవాలని తెలియజేశారని అర్థం చేసుకోవాలి. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 28వ వచనం కూడా చూడాలి. మనల్ని మనం పరీక్షించుకుని దేవుని శిక్షకు కారణం గ్రహించి సరిదిద్దుకోవటం నేర్చుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 32వ వచనం, మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఈ వాక్య భాగాల్లో భ్రష్టమైన పాపంతో నిండిపోయిన లోకంతో పాటు మనం కూడా శిక్షలో పడిపోకుండేందుకు దేవుడు చేసే దేన్నైనా మనం ఆహ్వానించాలి. దీనిలో లోకం గురించి చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో యోహాను 15వ అధ్యాయం 18, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించును అని మీరు ఎరుగుదురు. 19వ వచనం, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. ఈ వాక్య భాగాలలో అవిశ్వాస లోకం నిజదేవునికి విధేయత చూపదు. 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనం, 5వ అధ్యాయం 19వ వచనం కూడా చూడాలి. ఈ లోకం చీకట్లో ఉంది. క్రీస్తు వెలుగును లోకం ద్వేషిస్తూ ఉండేది. క్రీస్తు శిష్యులు ఆ వెలుగైన క్రీస్తును తీసుకువెళ్ళారు. వారు దేవునికి చెందినవారు, లోకానికి చెందినవారు కారు. ఏకైక నిజదేవుణ్ణి, ఆయనకు చెందిన వారిని అన్నిటినీ ద్వేషించటమే పాపానికి ఉన్న అసలు స్వభావం, అసలు స్వరూపం. క్రీస్తు శిష్యుల పట్ల లోకం విరోధభావం, వైరుతో ఉండేది. దేవునిని, ఆయన కుమారుణ్ణి ద్వేషించే లోకం దేవుని విశ్వాసులను ప్రేమించదు. లోకం మనల్ని ఏ కారణాన్ని బట్టి అయితే ద్వేషిస్తుందో దేవుడు ప్రత్యేకమైన ప్రేమ మన పట్ల చూపటానికి కారణం అని మనం తెలుసుకోవాలి. రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన
రూపాంతరము పొందుడి. ఈ వాక్య భాగంలో లోకంతో రాజీపడి దాని తీరుకు లొంగవద్దు అని పౌలు చెప్తున్నాడు. అందులోని ప్రజలను మంచి చెడు మార్గాలలో ప్రవర్తించేలా చేసే బలమైన శక్తులు లోకంలో ఎన్నో ఉన్నాయి. విశ్వాసులు క్రీస్తు పోలికలోనికి మార్పు చెందాలి. అలా మార్పు చెందడం అన్నది వారి అంతరంగాల్లో దేవుని ఆత్మ నెరవేర్చే కార్యం. విశ్వాసులు ఈ లోకం తీరుకు దూరంగాను వారి అంతరంగ జీవితం కూడా పూర్తిగా వేరుగా ఉండాలి. మనసు కొత్తది కావటం మూలంగా అది జరుగుతుంది. ఎఫ్సీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 22వ వచనము 23వ వచనం కూడా చూడాలి. విశ్వాసుల ప్రవర్తనను తలంపులే నిర్ణయిస్తాయి. మార్పు చెందిన జీవితానికి ఏకైక మార్గం మన తలంపులను అదుపులో ఉంచుకుంటూ దేవుని సత్యంతో మన మనసులను నింపుకుంటూ ఉండటమే. మనము దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం చూడాలి. ఇదే కొత్త మనసు. దేవునికి తమను తాము ఇచ్చుకొని వారు అంతరంగంలోని మార్పుకు దేవుని ఆత్మతో సహకరించని వారు తమ విషయంలో దేవుని సంకల్పం ఏమిటో తెలుసుకోలేరు. యాకోబు 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయకూరును వాడు దేవునికి శత్రువగను. ఈ వాక్య భాగంలో యాకోబు ఆత్మ సంబంధమైన వ్యభిచారాన్ని ఉద్దేశించి అంటున్నాడు. ఇర్మియా 2వ అధ్యాయము 2వ వచనం, 3వ అధ్యాయము 6-9 వచనాలు, యెహెజ్కేలు 16వ అధ్యాయం 31వ వచనం నుంచి 34వ వచనాలు, హోషేయ 1వ అధ్యాయం 2వ వచనం చూడాలి. లోకంతో స్నేహం దేవునితో వైరము అని అనటానికి లోకం అపవిత్రమైన భ్రష్టమైన మానవ లోకం. ఇది దేవునిపై తిరుగుబాటు చేసిన స్థితిలో ఉంటుంది. అది పాపాన్ని ప్రేమించి క్రీస్తును ద్వేషిస్తుంది. దానితో స్నేహం చేయటం పవిత్రుడైన నిజదేవుని శత్రువులతో కలిసి ఉండటమేనని అర్థం చేసుకోవాలి. ప్రభువుకు శత్రువుగా మారటమే. యేసు ప్రభువును సిలువ వేసిన లోకంతో స్నేహం చేసేందుకు దూరంగా ఉండాలి. దాని ఉద్దేశాలు, ఆశయాలు, కోరికలు, సంతోషాలు దేవునికి వ్యతిరేకమైనవి. జాగ్రత్తగా ఉండాలి. 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఈ వాక్యాంశాలలో విశ్వాసి ప్రేమకు తగినది ఈ భ్రష్టలోకంలో ఏదీ లేదు. మనిషి భ్రష్ట స్వభావంలోంచి కలిగే కోరికలు, చూస్తున్న దాన్ని బట్టి కలిగే కోరికలు, గర్వంగా తనను గొప్ప చేసుకునే ప్రయత్నంలో కలిగే కోరికలు, ఇవే లోకంలో ఉన్నవి. ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం, రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 28వ వచనం నుంచి 32 వచనాలు చూడాలి. కాబట్టి మనము లోకానికి కట్టుబడకూడదు. సామెతలు 3వ అధ్యాయం 11-12 వచనాలు, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. 12వ వచనం, తండ్రి తన ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. వీటికి రిఫరెన్స్లు యోబు 5వ అధ్యాయం 17వ వచనం, కీర్తనలు 73వ అధ్యాయం 14వ వచనం, హెబ్రీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 5-6 వచనాలు చూడాలి. ప్రైజ్ ద లార్డ్.